ఉర్రూతలోకి ఇస్తున్నటువంటి మా ప్రియతమ తమ్ముడు చిలక ప్రవీణ్ మరి ఆల్ ద వే కేమ్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా చాలా ప్రయాసాలకు వచ్చి చాలా స్పీడ్ గా బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ మీటింగ్ నేను కంపల్సరీగా నా పార్టిసిపేషన్ ఉండాలని ఇక్కడికి వచ్చాడు. తమ్ముడు ముందు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. ఈ మొమెంటో కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ చాలా స్పీచ్ ఇస్తాను. తమ్ముడు రామా, నువ్వు వచ్చేసి ఈ యొక్క మొమెంటో డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఇన్వాల్వ్ కావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే చిలక జాతి ప్రవీణ్, చిలక ప్రవీణ్ మరి ఒక న్యూస్ ఛానల్ ని నడుపుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా హైదరాబాద్ అదే విధంగా మాకు చాలా ఆప్తులు మా అన్నయ్య గారు చిలక ఇజ్రాయల్ అన్నయ్య గారు కొంచెం అందరూ ప్రశాంతంగా ఒక్కటే 10 నిమిషాలు మాట్లాడతా. ఎందుకంటే ఇది రెండోసారి నేను మన చిలుకవారి ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావాలి. ఇక్కడ మీ అందరినీ చూసినాక నాకు నిజంగా ఫుల్ ఆకలితో వచ్చింది. 8 గంటల ప్రయాణం సాగుతూనే ఉన్నది. పొద్దున 5:30కి వేసిన వరంగల్, మా ప్రాపర్ వరంగల్. అన్నయ్య ఏమంటారంటే 10 నిమిషాలు అయినా మంచిగా మంచి సందేశం అంటారు. సరే, ఎందుకంటే పాపం వచ్చేటప్పుడే పూర్ణన్న నాకు ఒక 20 సార్లు ఫోన్ చేసి తొందరగా రా అంటే విమానం ఉంటే బాగా వాలిపోయాడు. ఎందుకంటే తెలుసు నాకు పోయినసారి 3 గంటలకు అన్నం తిను. ముందుగా ఇక్కడికి వచ్చిన చిలుక రక్త సంబంధికులందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే దాదాపు 8 గంటల పాటు మీరు ఇక్కడ కూర్చున్నందుకు మీ ఓపికకు ఈ పాదాభివందనం తెలియజేస్తున్నాను. దాదాపుగా వరంగల్లో కూడా ధర్మసాగర్ అనే మండలం ఉన్నది. ధర్మసాగర్ అనే మండలంలో ప్రత్యేకమైన చిలుక కాలనీ అని ఒక కాలనీ ఉన్నది మన ఇంటి పేరు మీద. కాబట్టి ఇట్లాంటి పెద్దలందరినీ కలుసుకోవడం, ఇలాంటి ఆత్మీయులను కలుసుకోవడం కోసం వరంగల్ నుండి వచ్చిన హైదరాబాద్లో మనకు యూనివర్సల్ ఛానల్ అని ఒక ఛానల్ని పెట్టిన. మరి ఇక్కడ ఏం మాట్లాడాలంటే స్వడబ్బన, పరడబ్బన, పరస్పర డబ్బన. మన వంశం ఇది, మనం అక్కడి నుండి ఇక్కడి దాకా ప్రయాణమై వచ్చినాం. ఈ ఘనతంతా దాదాపు మన వాళ్ళు చెప్పే ఉంటారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా. నేను అంటే వ్యక్తి, మనం అంటే ఐక్యత, మన అంటే బలం, మన బలగం. మన బలగం ఇంత ఉన్నది. 3 రాష్ట్రాలలో చిలుక పేరుతోటి కుటుంబాలు ఉన్నాయని అన్నవాళ్ళు చెప్పిండ్రు. నాకు కూడా సంతోషమైంది. వరంగల్లో అటు చూస్తే విజయవాడ, దూలపల్లి, గుంటూరు, మహబూబాబాదు, ఇటు వస్తే నంద్యాల, ఇక్కడి వరకు ఉన్నది. మరి ఇంతమంది ఉన్నాం కదా, దాదాపుగా అందరు ఇక్కడ విద్యావంతులే కనబడుతున్నారు. నాకు ఇది ఇంకా సంతోషం అనిపిస్తాను. మా వంశంలో, మా చిలుక వారిలో ఇంత విద్యావంతులు, ఇంత అద్భుతమైన మాటలు, ఇంత అద్భుతమైన ప్రేమతోటి ఉన్నారంటే ఇది నిజంగా కడుపు నిండిపోతాను. మరి ఇట్లా ఇంత అందంగా ఉంటే సరిపోయిందా? సమాజంలో మన పాత్ర ఏంటి? సమాజంలో మనమేం చేయాలి అంటే నేను ఒకటి చెప్తా. ఇంతకంటే ముందుగా ఈరోజు రాజ్యాంగ దినోత్సవం. 76 సంవత్సరాలు మనము రాజ్యాంగాన్ని అమలుపరుచుకొని మనుధర్మ శాస్త్రాన్ని శాశ్వతంగా బొందబెట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగాన్ని సాధించిన అంబేద్కర్ గారికి మనం జన్మాంతం రుణపడి ఉంటాం. కాబట్టి ముందుగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ఎందుకు చెప్తున్నామంటే మనుధర్మం అనేది మనకు ఆస్తులు ఇవ్వలేదు, మనకు బంగారం ఇవ్వలేదు, మనల్ని మనుషులుగానే చూడలేదు. అలాంటి ధర్మాన్ని బొందబెట్టి రాజ్యాంగం అనే ధర్మాన్ని తీసుకొచ్చి ప్రజాస్వామ్యంలో మనం కూడా ఇంత అందంగా తయారు కావచ్చు, ఇంత అందంగా మనం సభలు ఏర్పాటు చేసుకోవచ్చు, ఇంత అందంగా మనం మాట్లాడుకోవచ్చు, ఇంత అందంగా కూర్చొని ఒకరికొకరం చూసుకుంటూ మన బాధలు
మన కష్టాలు, భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలను మాట్లాడుకునే ఈ అద్భుతమైన అవకాశాన్ని మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపంలో కల్పించిండు. కాబట్టి ఈ దినోత్సవాన్ని మనం బ్రహ్మాండంగా జరుపుకోవాలి. మరి ఇది తెలిసే పెట్టింలో అన్నారు, తెలియకుండా పెట్టింలో, కానీ ఈరోజు ఎన్నుకోవడం మాత్రం సంతోషం. ఎందుకంటే మనుధర్మం అనేది అగ్రవర్ణాలను అందలం ఎక్కిస్తే భారత రాజ్యాంగం అనేది ఇక్కడ కూర్చున్న అణగారిన వర్గాలకు సింహాసనాన్ని ఇచ్చేందుకు ఒక మెట్టుని మనకు ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని మనము జరుపుకోవాలి. ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్నందుకు సంతోషిస్తున్నాం. అయితే ప్రజాస్వామ్యం ముసుగులో కూడా మనం ఓట్లు అమ్ముకొని మళ్ళీ అగ్రవర్ణాలకే ఓట్లేసి ఆ రకంగా కూడా మళ్ళీ మనం మనుధర్మ శాస్త్రాన్ని పాటిస్తాం. ఇక అది పక్కన పెడితే మన చిలుక వంశం ఏం చేయాలి? ఇంత బలగం ఉన్నది, ఈ బలగం ఏం చేయాలి? మరి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఓ సినిమాలో డైలాగ్ ఉన్నాయి కదా, మరి మనం కూడా ఇట్లనే చేద్దామా? ఈ బలగాన్ని ఎటువైపు నడిపిద్దాం? దాదాపుగా మన దళితులు అంటేనే దాదాపుగా క్రిస్టియనిటీలో ఉంటారు. ఇప్పుడు ఈజిప్ట్ అని చెప్పబడుతున్న ఒకనాటి ఐగుప్తులో బానిసలుగా ఉన్న యూదులందరినీ కానాను దేశం తీసుకుపోవడానికి ఒక మోషే బయలుదేరిండు. ఆ వంశం నుండి మోషే, యూదా వంశం నుండి మోషే వెళ్ళడం వల్ల ఐగుప్తులో బానిసలుగా ఉన్న యూదులంతా ఒక్కసారిగా రాజులుగా మారింది. ఇప్పుడు ఆ కానాను దేశమే ఇజ్రాయేలు దేశంగా మారి మొత్తం యావత్తు ప్రపంచాన్ని శాసిస్తున్నది. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముల వారి వల్ల ఈ భారతదేశంలో రాముడి వంశం తరతరాలుగా కీర్తించబడుతూనే ఉన్నది. శాశ్వతమైన పేరు వచ్చింది ఆ ఇక్ష్వాకు వంశానికి. ఆ ఇక్ష్వాకు వంశం సంస్కృతే భారతదేశ సంస్కృతిగా కూడా కొనియాడబడుతున్నది. మరి మన వంశానికి కూడా ఒక శాశ్వతమైన కీర్తి ఉండాలి కదా. యూదా వంశానికి శాశ్వతమైన కీర్తి మోషే రూపంలో వచ్చినట్టు, క్రైస్తవులకు క్రీస్తు రూపంలో శాశ్వత కీర్తి వచ్చినట్టు, మరి శ్రీరాముడి రూపంలో ఇక్ష్వాకు వంశానికి శాశ్వత కీర్తి వచ్చినట్టు, మరి చిలుక వంశానికి కూడా ఒక శాశ్వత కీర్తి అయితే రావాలి కదా. ఉదాహరణకు నేను చెప్పదలుచుకున్నా, ఎన్టీ రామారావు తరువాతనే కమ్మ వాళ్ళు అనేవాళ్ళు ఈ రాజ్యాన్ని శాసిస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఎన్టీ రామారావు గారు వేసిన ఒక పునాదితోటి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు ఒక 30 సంవత్సరాలుగా ఈ 2 రాష్ట్రాలలో ఒక వెలుగు వెలిగిపోతున్నారు. వాళ్ళది ఒక కమ్మ కులస్తులు, వారు గౌరవించవలసింది ఏ కులాన్నైనా. వాళ్ళది నారా వంశం. ఇక అసలు వెలుమలే లేరు అనుకున్న తెలంగాణలో కేసీఆర్ గారు ఇంకొక 1000 తరాలైనా మాసిపోని కీర్తిని సంపాదించి పెట్టిండు వాళ్ళ కల్వకుంట్ల కుటుంబానికి. ఇక రెడ్డికి స్థానమే లేదేమో తెలంగాణలో, రెడ్డి రాజకీయాలు మొత్తం అడుగంటిపోయినాయేమో తెలంగాణలో అనుకుంటున్న క్రమంలో కాంగ్రెస్ అనే ఒక జీవనదిలో పడవేసుకొని వచ్చి యనుమల రేవంత్ రెడ్డి గారు సింహాసనం ఎక్కి తన యనుమల వంశానికి ఒక కీర్తిని తీసుకొచ్చి పెట్టిండు. అలాగే మన వంశం నుండి కూడా శాసనసభలో అడుగుపెట్టాలి, గ్రామ పంచాయతీలో అడుగుపెట్టాలి, పార్లమెంట్లో అడుగుపెట్టాలి. వ్యవస్థలో మనం సహాయం చేస్తూ వ్యవస్థను శాసించి పరిపాలించే స్థానానికి మనం చేరుకోవాలని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఒక పిలుపు ఇవ్వగానే ఒక్కొక్కరు పాపం 200 కిలోమీటర్ల నుండి 300 కిలోమీటర్ల నుండి ఎంతో వ్యయ ప్రయాసాలకు శ్రమించి ఇంత దూరం ఈ ఫంక్షన్ హాల్లో వచ్చి కూర్చున్నాం. మరి మనం ఇక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఇక్కడి నుండి మనం ఏ సందేశాన్ని మోసుకుపోవాలి, ఇక్కడ నుండి ఏ స్ఫూర్తిని పొంది ఇక్కడ నుండి వెళ్ళాలి, మరి మనం ఇక్కడ నుండి పోయేటప్పుడు ఏ రకంగా మనం ఆలోచన కలిగి వెళ్ళాలి అనేది మనము మన హృదయాలలో ఒక ఆలోచన చేయాలి. అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, అధికారం లేని జాతులు నశించిపోతాయి. 100% అధికారం లేని జాతులకు ఈ సమాజంలో గౌరవం ఉండదు.
అధికారం లేని ప్రజలకు ఈ సమాజంలో గౌరవం ఉండదు. కాబట్టి అధికారమే లక్ష్యంగా ఈ చిలుక వంశం ఈ జనాభాను పోగేసుకొని మీ గ్రామాలలో మీ రాష్ట్రాలలో శాశ్వతమైన కీర్తిని మీ వంశానికి తెచ్చిపెట్టడానికి మీరు శ్రమించాలని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇంత బలగం ఉన్నది. ఈ బలగమంతా దేనికి? ఈ బలమంతా దేనికి? అందరం సంపాదిస్తున్నాం, తలా రూపాయి సంపాదిస్తున్నాం. మనవాడు ఎక్కడైనా పోటీకి దిగితే లక్షలు సంపాదించేటోళ్ళు ఉన్నారు, వేలు సంపాదించేటోళ్ళు ఉన్నారు, కంపెనీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, కంపెనీలు పెట్టాలని ఆలోచించేటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ డబ్బు శాశ్వతం కాదు, కానీ కీర్తే శాశ్వతం. ఒక క్రీస్తు 2000 సంవత్సరాల క్రితమే చనిపోయిండు, కానీ ఆయన కీర్తి భూదిగంతముల వరకు వ్యాపించి ఉన్నది, ఇంకా వ్యాపిస్తూనే ఉన్నది. ఒక శ్రీరాముల వారు ఎప్పుడో గడిచిపోయిండ్రు, కానీ భారతదేశంలో శ్రీరాముడు అనే ఒక కీర్తి ఇప్పటికీ కొనసాగుతున్నది. ఒక అంబేద్కర్ లాగా, ఒక కాంచీరామ్ లాగా మన కీర్తి కూడా, మన వంశం కీర్తి కూడా శాశ్వతంగా నిలిచిపోవాలంటే మనం రాజకీయాలు చేయాలి. కొందరు అంటారు మనకెందుకు రాజకీయాలు, డబ్బున్నోనికి రాజకీయాలు. డబ్బున్నోనికి కాదు రాజకీయాలు. భారత రాజ్యాంగం వచ్చిందే గుడిసెలున్నోడు పోయి అసెంబ్లీలో కూర్చోవాలని భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసింది. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆధిపత్య కులాలకు రిజర్వేషన్లు లేవంటాం అందరం, అంతేగా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రూపంలో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి, అది పక్కన పెడితే ఆధిపత్య కులాలకు వాళ్ళ పేర్ల చివర ఉన్న తోకలే వాళ్ళకు రిజర్వేషన్. కానీ మనకు మన కులంలో ఉన్న జనాభే మన బలం కావాలి. మన కులంలో ఉన్న జనాభే మనకు బలం కావాలి. మన కులాలే మనకు బలం అయితే ఈ ప్రజాస్వామ్యంలో, ఈ రాజ్యాంగ రూపంలో మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కావడం పెద్ద శ్రమేమి కాదు. కాబట్టి ఇంతసేపు మీరు నెమ్మదిగా కూర్చొని ఇంతమంది స్పీచ్లు విన్నారు. నేను అప్పటికే అన్న కొంచెం అందరు మన వాళ్ళు ఆకలితో ఉంటారు, అసలే ఆకలి జీవులు మనోళ్ళు, కొంచెం ఆకలి 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 అంటూనే ఉంటారు. అంటే నేను అన్న తరతరాలుగా ఆకలి 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 అని చచ్చిపోయాను. కాబట్టి 10 మంది ఆకలి తీర్చే వారిగా మనం ఎదగాలనేది నేను చెప్పదలుచుకున్నా. సంతోషం అన్న, ఈ చిన్న మెసేజ్ ఇవ్వడానికి దగ్గర ఒక 600 కిలోమీటర్ల నుండి వచ్చినాం, 9 గంటల ప్రయాణంలో వచ్చినాం. కాబట్టి దయచేసి ఈ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా నా చిలుక వంశస్థులందరికీ నేను చెప్పదలిచేది ఒకటే: అద్భుతంగా చదవండి, అద్భుతంగా చదివించండి, చదివిన దాన్ని ఆచరణలో పెట్టండి, పెట్టిన దానికి ప్రతిఫలంగా ఈ సమాజంలో మీరు ఎదగండి. మన జాతులను, మన వంశస్థులను ఒక చేయి వేసి ముందడికి నడపండి. అదేవిధంగా మనం కూడా మన వంశానికి కీర్తి రావాలంటే ఒక కంపెనీలు పెట్టండి, ఒక రాజకీయ నాయకులుగా ఎదగండి, ఒక సినిమా ఫీల్డ్లోకి వెళ్ళండి, ఏ రంగం ఉంటే ఆ రంగంలో అడుగుపెట్టండి. దానికోసం తప్పకుండా మీరు శ్రమించండి. అదేవిధంగా పోయినసారి కూడా ఒక కార్యాచరణ చేయాలని అన్నవాళ్ళకు మేము విజ్ఞప్తి చేసినాం. దయచేసి ఇంతమంది ఉన్నారు కాబట్టి దీన్నైనా ఇంకొక కార్యాచరణ చేసి, ఇంతమంది ఉన్నందుకు ఇంతమందికి మనం ఏం చేయాలి, భవిష్యత్తులో ఇంకా మనం ఎట్లా ముందుకు పోవాలి, ఈ జనాన్ని కలుపుకోవాలనేది తప్పకుండా అన్నవాళ్ళు, పెద్దవాళ్ళు సలహాలు, సూచనలు ఇస్తారు. ఇక్కడ నుండే మీ అందరికి ఒక మాట చెప్పాల్సుకున్నా, వరంగల్లో స్టేషన్ గన్పూర్ నాది, ధర్మసాగర్ మండలం నాది. అతి త్వరలో అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది. నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా అక్కడి నుంచి వెళ్ళి బరిలో ఉండబోతున్నా. ఒక చిలుక వంశస్థుడిగా మీ ముందర ఈ అద్భుతమైన విషయాన్ని పంచుకోవాలని చూస్తున్నా. అది ఏ పార్టీ అయినా, ఏ పార్టీ నుండి అయినా అనేది త్వరలో వెల్లడిస్తా. కానీ ఇంతమంది నా ఆత్మీయుల మధ్య ఇది చెప్పదలుచుకున్నా. మీ ఆశీర్వాదాలతోటి, మీ సహాయ సహకారాలతోటి ఒక చిలుకవాడిగా, ఒక చిలుక వంశస్థుడిగా తెలంగాణ అసెంబ్లీలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో చిలుక ప్రవీణ్ అనే వ్యక్తి ఒక శాసన సభ్యుడిగానే కాకుండా ఒక మంత్రిగా కూడా ఈ వంశ కీర్తిని
పై స్థాయికి తీసుకెళ్తానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. హామీ ఇచ్చినట్టుగానే కష్టపడినట్టుగానే పేరు తెస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ మీ సమయాన్ని ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.